ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరిలా కృపాతిశయములు కలవాడవు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన క్షమించుటకు సమర్థుడు, ఆయన శిక్షించుటకు కూడా సమర్థుడు. ఎందుకంటే ఆయనకి అధికారం ఉంది. ఆయనే మన స్థానంలో నిలబడి మన శిక్ష భరించాడు. క్షమించుటకు అవసరమైన కార్యాన్ని చేశాడు, శిక్షించడానికి కూడా అధికారం పొందాడు. కానీ ఆయన శిక్షించేవాడు కాదు. శిక్షిస్తాడు ఎప్పుడు? ప్రభువారు రెండోసారి వచ్చి ధవళ సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు అది. ఇప్పుడు మనల్ని ప్రేమించి మనల్ని దినదినం ఆత్మ ద్వారా నూతనపరుస్తూ పరిశుద్ధాత్ముడు యేసయ్య రక్తంతో మనల్ని కడుగుడు చేత మనం దినదినము నూతనపరచబడిన వారమై ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలిక సంతరించుకోవటానికి ఆత్మదేవుడు ప్రసవేదన పడుతున్నారు. స్తోత్రం. క్షమాపణ మనకు అవసరం. మనం పాపము చేసినందువల్ల పాపులం అవలా. పాపం మనకు సంక్రమించింది. ఆదాం గారు ఒక్కడు చేసిందే మొత్తానికి వచ్చేసింది. ఇంతకుముందు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, ఇప్పుడు ప్రపంచ జనాభా సుమారుగా అటు ఇటుగా 900 కోట్లు, 850. ఇండియా ఫస్ట్ మన దేశంలో ఉంది. ఇంతకుముందు చైనా ఉండేది, మీకు తెలిసిన సంగతి. అది 145 కోట్లకు వచ్చింది ఇండియా. దేవుని పిల్లలారా, ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది, ఆ తర్వాత ఎన్ని కోట్ల మంది వస్తారో, అంతకుముందు ఎన్ని కోట్ల మంది ఉన్నారో, వీరందరూ పాపము ఆ వ్యక్తుల ద్వారా, ఒక్క వ్యక్తి ద్వారానే అందరిలో ప్రవేశించింది. అందరిలో. ఈ మాట నమ్మునట్లుగా ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ఎందుకంటే ఇది నమ్మితే ఒక మనుషుడు ద్వారా ఏ రీతిగా పాపం ప్రవేశించిందో, రెండో మనుషుడైన ఆదాము ద్వారా, రెండో ఆదాము, కడపటి ఆదాం, రెండో కాదు, కడపటి ఆదాం ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృపయు, సమాధానము, క్షమాపణ, నీతి అన్నీ మనకు వచ్చేసినాయి. మనం చేయవసరంలా, మనం నీతిగా నడుచుకోవసరంలా, మనం పరిశుద్ధంగా ఉండవసరంలా. కానీ అన్నీ ప్రభులోంచి మనకు వచ్చేసినాయి. మరి వస్తే అట్లాగే నడుచుకుంటాం. అది ప్రభువులోంచి మనకు వచ్చినాయి. ఏమైతే ప్రభువులోంచి వచ్చినాయో ఆ గుణలక్షణాలన్నీ మనలో ప్రత్యక్షపరచబడతాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండొచ్చు, నీతిగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ దైవికమైన నీతి, దైవికమైన పరిశుద్ధత ఆదాంగారులోంచి వచ్చిన స్వభావ సిద్ధమైన పాపాన్ని కడిగివేసి, ఒక జీనియాలజీ నుంచి వచ్చాం, ఆదాం యొక్క వంశవాళ్ళ నుంచి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం చేత యేసుక్రీస్తు ప్రభు యొక్క జీనియాలజీలోకి మార్చబడ్డాం, వంశవాళ్ళలోకి మార్చబడ్డాం. ఆదాము నుంచి ఏ రీతిగా స్వతంత్రించుకున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి మనం ఆదాం గారు చేసేట్టు మనం చేసినా చేయకపోయినా ఎలాగొచ్చేసినాయో, అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచుట చేత ప్రభువారు ఏమై ఉన్నారో అవి మొత్తం మనకు వచ్చేసేసినాయి. ఇది నమ్ముట చేత మనము దేవుని పిల్లలమని లోకం సాక్ష్యం ఇస్తుంది. క్షమాపణ యొక్క గొప్పతనం అది దేవుని దగ్గరే దొరుకుద్ది. దేవుడు చేయగలిగిన కార్యం. దేవుని పిల్లలారా, క్షమించటం అంటే నష్టాన్ని భరించటం. చేసిన తప్పుని క్షమించడమే కాదు, ఆ క్షమాపణలోనే
ఆ నష్టాన్ని కూడా తిరిగి పూడ్చాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో జరిగింది. సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో ప్రభువారి మహిమ కొరకు ఈ సత్యాన్ని విప్పునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.